సిద్ధం ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటోంది వైసీపీ. ఏపీలో ఎన్నికల సమరానికి సై అంటున్న అధికార పార్టీ క్యాడర్ ని కథన రంగంలోకి దూకించడానికి వ్యూహాన్ని కూడా సిద్ధం చేసింది. రేపు భీమ్లీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నారు. అయితే క్యాడర్ లో జోష్ నింపుతున్న ఈ సిద్ధం అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? పోస్టర్లోని బిగించిన పిడికిలి సింబల్ దేనికి సంకేతం? ఏపీలో ఎన్నికలకు సిద్ధమంటూ పోస్టర్లు హోర్డింగ్లతో యుద్ధపేరి మోగించింది అధికార వైసీపీ. పిడికిలి బిగించి యుద్ధానికి సిద్ధమంటోంది. కథనానికి కదలిరండి కార్యకర్తలారా అంటూ సీఎం జగన్ పిలుపునిస్తున్నట్లున్న హోర్డింగులు, బిల్బోర్డులు ఏపీలోని అన్ని నగరాల ముఖ్య కూడళ్లలో ప్రత్యక్షమయ్యాయి. సిద్ధం అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో ఎన్నికల రణభేరి మోగించారు సీఎం జగన్. స్మాల్ టైటిల్, చాలా షార్ప్ అండ్ స్మార్ట్ టైటిల్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎంతమంది కలిసొచ్చినా ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమనే అర్థం ఇందులో ఉందంటున్నారు విశ్లేషకులు. బిగించిన పిడికిలి గుర్తుకు కలిసికట్టుగా యుద్ధం చేద్దామంటూ క్యాడర్ కు జగన్ ఇచ్చిన సందేశం, సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సిద్ధం పేరుతో థీమ్ సాంగ్ కూడా విడుదల చేసింది వైసీపీ. సిద్ధం పేరుతో అత్యంత భారీ స్థాయిలో 4 రీజనల్ క్యాడర్ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది వైసీపీ. ఇందులో భాగంగా ఈ నెల 27న భీమిలిలో తొలి సమావేశం జరగనుంది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 4 లక్షల మంది కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాడర్ కు ఆహ్వానాలు పంపింది వైసీపీ అధిష్టానం. సిద్ధం, ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం అంటూ వైసీపీ క్యాడర్ కథనోత్సాహంతో కదులుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో కొత్త హుషారు కనబడుతోంది. సీటు రాకపోవడంతో నిన్నటి వరకు అలకబోనిన మల్లాది విష్ణు కూడా పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వెల్లంపల్లితో చేతులు కలిపి క్యాడర్లో ఉత్సాహం నింపారు. ఈ నెల 30న ఏలూరులో జరగనున్న వైసీపీ ప్రాంతీయ సదస్సుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు. వైపున భీమిలి నియోజకవర్గం సంగివలసలో 27న నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ ప్రాంగణం ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి, బొత్స ఇతర నేతలు పరిశీలించారు. వైసీపీపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు రాబోయే ఎన్నికలకు క్యాడర్ ను సీఎం జగన్ సమాయత్తం చేస్తారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దుష్ప్రచారం ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా, పచ్చ మీడియా ముఖ్యమంత్రి గారిపై, మా పార్టీపై ఏ విధంగా దాడి చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి సమర్థవంతంగా అని చెప్పేదానికే ఈ సిద్ధం అనే బహిరంగ సభ ద్వారా కార్యకర్తలను సిద్ధం చేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకి బహిరంగ సభ సిద్ధం పేరుతో సభల్ని నిర్వహించి క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం చేస్తోంది అధికార వైసీపీ.